బాలశౌరి గారి అధ్యక్షతన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక 2024లో ఈ ఎయిర్పోర్ట్కి ఎన్నో విమానాలు తీసుకురావడం జరిగింది. అంతకుముందు పాత కాంట్రాక్టర్ని కూడా మార్చి కేఎంవి వారి ద్వారా కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ రేపు నవంబర్ 10 కల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15 కల్లా దసరా సమయానికి విజయవాడ ఎయిర్పోర్ట్ పూర్తి చేయమని వాళ్ళని కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్ళే సమయం లోపలికి మెయిన్గా డొమెస్టిక్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి కొచ్చిన్, ఎందుకంటే శబరిమల యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. ఎంతోమంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్తారు. వాళ్ళ భక్తులందరూ ఉండే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ కొచ్చిన్కి ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్ అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. రేపు ఆగస్టు 13 నుంచి వారణాసి కల్కటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. అట్లాగే మిగతా డొమెస్టిక్ డెస్టినేషన్లతో పాటు ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నిటికన్నా ముఖ్యంగా బాంబే అండ్ ఢిల్లీ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి అరైవల్ డిపార్చర్ ప్యాసింజర్కి సర్వే ఉండే విధంగా సమయాలు కరెక్ట్ చేయమని అడుగుతూ జరిగింది. అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.